శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే మే నెలలో అన్ని విధాలుగా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. మే నెల మొత్తం మకర రాశికి అద్భుతంగా ఉంటుంది. విశేషమైన ధనలాభం కనిపిస్తోంది. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. పనులన్నీ కూడా మీకు చాలా చక్కగా అనుకూలిస్తాయి. హుషారుగా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. సంతానం వల్ల సంతోష వార్తలు వింటూ ఉంటారు. మీ సంతానం చేసేటటువంటి అడ్వెంచర్స్ వల్ల మీ మనసు ఉప్పొంగుతూ ఉంటుంది. సంతానం స్కూల్లో కూడా పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాలేజీల్లో పేరు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. శత్రువులే మిత్రులైపోతారు. అలాగే స్త్రీ సౌఖ్యం ఉంటుంది. కళత్ర సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు సమసిపోతాయి. అలాగే నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అలాగే వ్యవసాయ సంబంధ వ్యవహారాల్లో కూడా మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగింపజేసుకొని అన్యోన్య వాతావరణం చోటు చేసుకుంటుంది. మొత్తం మీద మే నెలలో మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మే నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 5, 7, 11, 15, 16, 22, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈ నెలలో మకర రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 2, 9, 13, 18, 20, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మకర రాశికి ప్రధానంగా ఏలినాటి శని ఆఖరి దశలో ఉంది. శని బలం పెరగాలి కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ఈ నెల మొత్తం కూడా శనివారాలు బియ్యం పిండితో పిండి దీపం చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర ఇంట్లో పెట్టండి. శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పిండి దీపాలు వెలిగించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి దళాలతో అర్చన చేయించుకుంటూ ఉండండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మే నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా గురుబలం బాగా పెరగటం కోసం చిటికెడు పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం, గంగాజలంలో పసుపు కలిపి ఆ తడి పసుపు నుదుటన ప్రతిరోజు బొట్టులా ధరించడం ద్వారా మకర రాశి వాళ్ళు ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మే నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.